బంగారం వెండి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా నాన్ స్టాప్ గా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తులం బంగారం ధర ఏకంగా 1,40,000 మార్కును దాటింది. బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా బగ్గుమంటున్నాయి. బంగారం కొనడానికి ఇది సరైన సమయమా కాదా? అసలు పసిడి ప్రియులు ఏమనుకుంటున్నారు? దీనిపై పూర్తి సమాచారాన్ని హైదరాబాద్ రాజ్ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తారు. బంగారం మనం చూస్తా ఉన్నాము. గత వారం రోజులుగా కూడా ప్రతిరోజు కూడా బంగారం ధరలు పైకి వెళ్తా ఉన్నాయి. ఇయర్ ఎండింగ్ వచ్చింది, ఇకనైనా బంగారం ధరలు తగ్గుతాయని చెప్పేసి కూడా చాలామంది ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ బులియన్ మార్కెట్లో బంగారం ధర రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఈ బంగారం ధర పెరుగుదల హైదరాబాద్లో ఎట్లాంటి పరిస్థితి ఉంది, దీనికి సంబంధించి షాప్ వాళ్ళు ఏమంటా ఉన్నారు, సేల్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా కస్టమర్స్ ఏమంటా ఉన్నారు, రేట్లు గతంతో పోలిస్తే ఈ రేట్లు పెరగడానికి గల కారణాలు ఏమిటి, అదేవిధంగా కొనుగోలు ఏ విధంగా ఉన్నాయి, గతంతో పోలిస్తే కొనుగోలు తగ్గాయా, అదేవిధంగా కస్టమర్స్ ఏమనుకుంటున్నారు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో మనం ఇక్కడ ఒక జ్యువెలరీ షాప్లో ఉన్నాము. సో కస్టమర్స్ కానివచ్చు, అదేవిధంగా ఇక్కడ షాప్ వాళ్ళు కానీ ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చూద్దాం పదండి. బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతుండడంతో ఇక్కడ షాపుల్లో ఏ విధంగా కొనుగోళ్లు ఉన్నాయి, అసలు షాపులకు వచ్చినటువంటి కస్టమర్స్ ఏమంటున్నారు అనే మనం ఈ అంశాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఒక స్టోర్ మేనేజర్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఈ షాప్కు సంబంధించి. సార్ చెప్పండి సార్, అంటే కస్టమర్స్ ఏ విధంగా ఎట్లా చూస్తూ ఉన్నారు, రేట్లు అనేటి ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం, ఈ పెరుగుదల కనిపిస్తూ ఉంది. సో ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ మీతో ఏమంటా ఉన్నారు, సేల్స్ ఏమైనా తగ్గాయా, ఎట్లా ఉంది? ముందుగా రాజు న్యూస్ ప్రేక్షకులకు అందరికీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. బంగారం ధరలు చూసుకున్నట్టయితే రోజు రోజుకు కూడా గణనీయంగా పెరుగుదల అనేది బాగా కనబడుతుంది. గత మార్చిలో ఉన్న బంగారం ధర ఈ డిసెంబర్ నాటి చూసుకుంటే $700 పెరిగి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు ప్రజెంట్ మార్క్ ట్రేడ్ వచ్చేసి 1,40,000 ట్రేడ్ మార్క్ దాటిందండి. ఈరోజు చూసుకున్నట్టయితే 24 క్యారెట్ల బంగారం ధర 1,40,950. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్టయితే 1,27,650. అంటే సామాన్యులకు అందనంత రీతిలో బంగారం ధరలు పెరుగుదలతో పాటు అదేవిధంగా వెండి, తెల్ల బంగారం, వెండి కూడా నేను కూడా ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా మార్చిలో ఉన్న 1,30,000 వెండి ధర ఈ రోజును చూసుకున్నట్టయితే 2,25,000 కిలో ధర అనేది వెండి కూడా బాగా గణనీయంగా పెరుగుదల కనబడుతుంది. రాబోయే రోజుల్లో ఏంటంటే బంగారం ధర ఇంకా పెరగటానికి అనేది ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉండటం వల్ల ఎక్కువ పసిడి ప్రియులు బంగారం కొనుగోలుకి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అంటే మన ట్రెడిషనల్ అకేషనల్ మన తెలుగు సాంప్రదాయంలో బంగారం అనేది ప్రతి ఒక్కరికి ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా భావిస్తూ ఉంటారు. చిన్న చిన్న అకేషన్లకు కూడా పుట్టిన పాప నుండి పండు ముసలి వరకు, అంటే పెళ్ళిళ్ళకి కానీ శుభకార్యాలకు కానీ ప్రతి ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే చిన్న వస్తువు అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు తగ్గట్టుగా గోల్డ్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఈ బంగారం ధర పెరుగుదలతో పాటు సేల్స్ అనేవి ఎక్కడ కూడా తక్కువ కాలేదండి. బాగా సేల్స్ కూడా మంచి స్థాయిలోనే, ఆశించదగ్గ స్థాయిలోనే అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మీరు చూస్తూ ఉన్నారు, గత కొద్ది రోజులుగా కూడా బంగారం ధరలు పైకి వెళ్తూ ఉన్నాయి రేట్లు. సో రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం కనిపిస్తూ ఉందా, లేదంటే తగ్గే అవకాశం కనిపిస్తూ ఉందా, అంటే ఏం చెప్తారు మీరు కస్టమర్లు అడిగినప్పుడు? అండి, తప్పకుండా మనం చూస్తూనే ఉన్నామండి. మనం ఒక తెలిసిన కాడ నుండి ఏదో ఒక స్థాయిలో బంగారం రేట్లు చూస్తూనే ఉంటాము. మనం ఎవరీ ఇయర్ కంపేర్ చేస్తే బంగారం రేటు పెరుగుదలే ఉంది, కానీ ఎక్కడా కూడా బంగారం రేట్లు తగ్గుతాయి అనేది ఎవరు చెప్పరు. ఈ ఇయర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ మనం కంపేర్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ మార్చి ఉన్న రేటుకి ఈరోజు డిసెంబర్ నాటికి ఉన్న ఈ December 25 ఉన్న రేటు కంపేర్ చేస్తే బంగారం ధర చాలా హై, అంటే ఆల్మోస్ట్ 50% రేట్ అనేది పెరిగి ఉంది. ఇదే మార్చిలో మనం చూసుకున్నట్టయితే 70,000 ఉన్న బంగారం కాస్ట్ ఈ రోజున 1,40,000 ట్రేడ్ మార్క్ దాటం అనేది చిన్న విషయం అయితే ఏం కాదు. కంపల్సరీగా పసిడి ప్రియులకి ఇదేనండి చెప్పేది, రాబోయే రోజుల్లో కంపల్సరీగా బంగారం ధరలు బాగా పెరుగుదల ఎక్కువగా ఉంది. అలాగే బంగారంతో పాటు వెండి పెరుగుదల కూడా చాలా గణనీయంగా పెరుగుతుంది. ఫైనల్గా చెప్పండి సార్, ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనాలనుకుంటే ఇప్పుడు కరెక్ట్ టైమేనా? ఇది ఒక కస్టమర్ అడుగుతాడనుకో ఏం చెప్తారు? ఇన్వెస్ట్ పరంగా చెప్పాలంటే ఇస్ ద రైట్ వే అండి. ఎందుకు అంటే ఏ రోజుదో ఆ రోజే ధర ఉంటుంది. అంటే మనం లాస్ట్ 2 ఇయర్స్తో కంపేర్ చేసుకుని ఈరోజు గోల్డ్ రేట్ తోటి కంపేర్ చేసుకుంటే బంగారం ధర చాలా హైకే కాబట్టి రాబోయే రోజుల్లో కంపల్సరీగా బంగారంలో పెరుగుదల ఎక్కువ ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్కి ఇస్ మంచి రైట్ టైం అనేది నేను చెప్పదలుస్తాను. రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్లు పెరుగుతాయని చెప్పేసి అయితే వార్తలు అయితే పెద్ద ఎత్తున అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ భరత్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్ నుండి.